అఫోర్డబిలిటీ ఉంచుకొని కూడా ప్రైవేట్ సెక్టర్లోనే ఓవర్ బర్డెన్. అంటే ఈ రోజు ఒక హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ కొన్ని టెస్టులు చేసుకుంటాం, లేదంటే అక్కడ ఒక డాక్టర్ని చూస్తాం, మళ్ళీ ఒక టెస్ట్ల కోసం వేరే డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్తాం, మళ్ళీ ఇంకో వేరే ఐడి క్రియేట్ అవుతుంది. అంటే మల్టిపుల్ ప్లేసెస్లో మన డేటా అంతా పడి ఉంది. దిస్ నథింగ్ లైక్ ఏ యూనిఫైడ్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే మన డేటా మొత్తం అదే దాంట్లోకి వచ్చింది అనుకోండి, ఇట్ బి ఈజీ. ఇప్పుడు యూకేలో NHS అని ఉంటుంది, మెడిసిన్ సిస్టమ్ మొత్తం కూడా గవర్నమెంట్ దాంట్లోనే అవ్వాలి తప్పిస్తే ప్రైవేట్ ఆర్ వెరీ లెస్. కానీ ఇండియాలో ద సీన్ ఇస్ రివర్స్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్స్ అందరు కూడా పాపం చాలా పూర్ ఉన్న పేషెంట్స్, ఇంకా ఫైనాన్సెస్ అని బర్న్ట్ అవుట్ అయిపోయి ఇంకా ఏమీ లేదు అమ్ముకోవడానికి అన్న సిచ్యువేషన్ లోనే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం. లెట్ us be honest, there is no sugar coating in this one. సో ఇంత ఫ్రాగ్మెంటెడ్ అన్ఆర్గనైజ్డ్ ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న రిపోర్ట్స్ అన్ని కూడా ఒక నంబర్ తోనో లేదంటే ఒక ఐడెంటిటీతో రావడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంకోటి పేషెంట్స్ కూడా జబ్బుని మాత్రం ఎవరు కూడా బయట పెట్టుకోవడానికి ఇష్టపెట్టుకోరు. లెటర్స్ కామన్ డిజీజ్ టీబీ ఉందని చెప్పగానే అందరికి తెలుసు టీబీ గాల్లో స్ప్రెడ్ అవుతుందని, సో జనాలు వాడికి దూరంగా ఉండడం, వాడిని కొంచెం అవుట్ కాస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ పీపుల్ డోంట్ వాంట్ టు హ్యావ్ దేర్ డేటా అవైలబుల్ ఎట్ ఇన్ పబ్లిక్ డొమైన్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. ఐఎమ్ డాక్టర్ శ్రీధర్ దేవు, బై ప్రొఫెషన్ endovascular interventional radiologist.